పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం నుండి 9 వచనాల వరకు ఉన్న భావనని మనం కలిసి చదువుదాం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందొచ్చు చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడమైన మా ప్రభువా, మీ ఘననామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని ఎత్తిపట్టి మీరే నాతో మాతో తేటగా బాహాటంగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నిలవబడిన మనుషుడు వట్టివాడు అజ్ఞానుడు ప్రభు, నన్ను పరిపూర్ణంగా మరుగుపరిచి మాకు కావలసినటువంటి శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు సంగతులు మీరు మాకు బోధించమని మీ కృపాహస్తాలకు అప్పగిస్తుంది. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు పిల్లరా, మనం పేతురు రాసినటువంటి పత్రికలో నుండి చాలా సంగతులను ఇప్పటి వరకు 6 వచనాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 6 వచనాలు 3వ వచనం నుండి 9 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము ఏమని చెప్పుకున్నాము అంటే, విశ్వాసులమైన మనకు కలిగిన లేక అనుగ్రహించబడిన నిరీక్షణ అని. విశ్వాసులకు కలుగు నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎలాగో కలిగిందో 3 నుంచి 5 వచనాల్లో జ్ఞాపకం చేశాడు. మనకు అనుగ్రహించబడిన నిరీక్షణ అది ఎలా కలిగింది అని. అలాగే 6వ వచనంలో మనం ఆ నిరీక్షణ మనకు అనుగ్రహించబడింది కనుక మనము చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాము. అయితే ఆ ఆనందాన్ని ఆటంకపరచడానికి, ఆ ఆనందాన్ని అడ్డుకోవడం కొరకు ఈ భూలోకంలో చాలా రకాలైనటువంటి శోధనలు, శ్రమలు కదా, అభ్యంతరాలు మనకు కలుగుతున్నాయి. అయితే అవి కొంచెము కాలమే ఉంటాయి అనే విషయాన్ని 6వ వచనం అవసరాన్ని బట్టి మన ఆనందాన్ని ఆటంకపరచడానికి ప్రస్తుతమున కొంచెము కాలము దుఃఖము కలుగుతుంది అన్నాడు. కాబట్టి కొద్ది కాలం శ్రమలు ఉంటాయి, ప్రస్తుతమే కానీ అవి భవిష్యత్తు వరకు ఉండవు అనే విషయాన్ని 6వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం గడిచిన వారం ధ్యానం చేశాం. ఈ రాత్రి వేళ 7వ వచనం నుండి మనం ధ్యానాన్ని కొనసాగిస్తుండగా 7వ వచనంలో పేతురు గారు ఆయన తెలియపరిచేటువంటి విషయం, మనం 3 వచనం నుండి 9 వచనాల వరకు ఉన్న భాగం నిరీక్షణ అనేది విశ్వాసులమైన మనకు కలిగిన నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎలాగో కలిగిందో చెప్పాడు. ఆ నిరీక్షణ కలిగింది కనుక మనకు దానిని బట్టి ఆనందిస్తున్నామన్నాడు. ఆ ఆనందాన్ని ఆటంకపరిచే ఆ అభ్యంతరపరిచే ఆటంకాలు కలుగుతాయి అని కూడా చెప్పాడు. అంతేకాదు 7వ వచనం దాన్ని కొనసాగింపుగా మరొక సంగతిని జ్ఞాపకం చేస్తాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా అన్నాడు. సువర్ణము అని అంటే బంగారము కదా. సువర్ణం అంటే ఏంటి? బంగారం.
బంగారాన్ని గురించి బైబిల్ చెప్తుంది, అది నశించిపోయేదే కదా, నశించిపోయేది. ఈ లోకంలో అది నశించిపోయేటువంటిది, శాశ్వతమైనటువంటిది కాదు. నశించిపోయేటువంటి సువర్ణం, బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది, అది శుద్ధి చేయబడుతుంది అని చెప్పాడు. అలాగూ శుద్ధి చేయబడుతుంది కదా అంటూ ఏమంటాడు, దానికంటే, దేనికంటే, బంగారము కంటే కదా, నశించిపోయే బంగారము కంటే అంటూ అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు కదా. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అన్నాడు. అంటే ఇక్కడ విశ్వాసమును గూర్చి పేతురు గారు మాట్లాడుతూ మన విశ్వాసం ఎలాంటిది అని చెప్తున్నాడు. ఈ 7వ వచనం బట్టి, 7వ వచనంలో పేతురు గారు చెప్పే అంశం ఏంటంటే అమూల్యమైన విశ్వాసం. విశ్వాసాన్ని అమూల్యమైనది అన్నాడు. అంతేకాదు బంగారము కంటే కదా, నశించిపోయే బంగారము కంటే అమూల్యము అంటే మన విశ్వాసము బంగారమున కంటే మిన్న అయినదిగా పోల్చాడు. ఇక్కడ విశ్వాసానికి పోలిక చూడండి, బంగారము లాంటి విశ్వాసం, దానికంటే మించిన విశ్వాసం. అసలు బంగారమే చాలా విలువైంది కదా, బంగారము చాలా విలువైంది, శుద్ధ బంగారం కదా, విలువైనది, స్వచ్ఛమైన బంగారం. విలువైన బంగారము కంటే విశ్వాసము మరింత విలువైనది అని చెప్పాడు. విశ్వాసాన్ని ఎంత విలువగా కదా, విశ్వాసులమైన మనం కనబరచే విశ్వాసము మన దగ్గర ఉన్న బంగారము కంటే విలువైనది, శ్రేష్టమైనది. విశ్వాసం ఉంటే చాలండి, బంగారం ఉన్నా లేకపోయినా కదా. విశ్వాసం ద్వారా సమస్తాన్ని కూడా ఏం చేస్తాం, సమస్తము సాధ్యము అవుతుందండి. విశ్వాసం వల్ల సమస్తము కలుగుతుంది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, నమ్ముట నీ వలనైతే కదా, అంటే విశ్వసించుట నీ వలనైతే విశ్వసించేవానికి సమస్తము సాధ్యమే, సమస్తము కూడా సాధ్యమైపోతుంది. కాబట్టి విశ్వాసము చాలా విలువైనది. విశ్వాసులమైన మనం, విశ్వాసులము అని పిలువబడుతున్న మనం చాలాసార్లు విలువైన విశ్వాసమును విడిచిపెట్టి కదా ఈ లోకములో తక్కువైన వాటి కొరకు పరుగులెత్తే విశ్వాసులు చాలా మంది ఉన్నారు. వాటి వెంట పరిగెత్తడం కంటే విశ్వాసాన్ని మనము పట్టుకోవడం, మనం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉంటే అది చాలా విలువైనది. ఇక్కడ పేతురు చక్కగా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నశించిపోయే బంగారము కంటే కూడా మీ విశ్వాసము అమూల్యమైనది అన్నాడు కదా. అమూల్యము అని అంటే వెలకట్టలేనిది అని అర్థం. అమూల్యం అంటే వెలకట్టలేనిది, అమూల్యము అంటే దానికి మూల్యము చెల్లించలేము అంటే అలాంటి విశ్వాసము అలాంటి విశ్వాసం. అయితే మన విశ్వాసాన్ని అమూల్యమైనటువంటి దానిగా పోల్స్తూ నశించిపోయే బంగారమే అగ్ని చేత అది కాల్చబడి శుద్ధి అవుతుంది కదా. ఆ బంగారము అగ్ని చేత కాల్చబడి శుద్ధిపరచబడుతుంది. బంగారం ఎందుకు కాలుస్తారు, కంసాలి చెప్పండి? దానిలో ఉన్న మలినం, మస్టు అంతా పోయి అది చక్కగా స్వచ్ఛమైన బంగారంగా, శుద్ధమైనటువంటి బంగారంగా అది మారాలి అంటే ఏం చేయాలి? కాల్చాలి కదా, కొలిమిలో కాల్చాలి. దాని శ్రేష్టత బయటకు రావడానికి, దాని విలువ పెరగడానికి, దాని స్వచ్ఛత పెరగడం కొరకు కంసాలి దానిని కొలిమిలో పెట్టి కాల్చినట్లుగా
మరి దానికంటే విలువైన విశ్వాసము అన్నాడు కదా, దానికంటే విలువైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దేవుడు కదా కంసాలి వలె కొలిమిలో పెట్టి కాలుస్తాడట. అదే ఈ 7వ వచనంలో చెప్పే మాట. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అన్నాడు. అంటే బంగారము అగ్ని చేత పరీక్షించబడుతుంది, శుద్ధి అవుతుంది. మరి విశ్వాసము దేని చేత కదా, విశ్వాసము దేని చేత పరీక్షించబడుతుంది? యాకోబు పత్రికలో ఆ మాట మనం చూస్తాం కదా, ఇంతకు ముందు కూడా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన విశ్వాసము అగ్ని చేత పరీక్షింపబడుతుంది. ఇదే 7వ వచనంలోనే చెప్పబడిన మాట. ఏమిటి అగ్ని చేత పరీక్షించబడడం అంటే నానా విధములైన శ్రమలు, శోధనలు. సరే, ఈ వచనాన్ని మనం ఆధారం చేసుకొని ఇక్కడ కొద్దిగా ఆగి మనం ఆలోచన చేస్తూ ఉంటే, కీర్తనల గ్రంథం 66వ కీర్తన, విశ్వాసమును దేవుడు పరీక్షించేటువంటి విధానం ఇక్కడ చెప్పబడింది. 66వ కీర్తన 10వ వచనం, 66, 10 నుండి 12 వచనాలు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టావు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేశావు. మేము నిప్పులలోను నీళ్లలోను పడ్డాము, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తాను శుద్ధిపరచబడుతున్న విధానాన్ని గురించి, విశ్వాసులు శుద్ధి అయ్యే ఆ క్రమాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ దేవా, మమ్మును నీవు పరిశీలించావు. ఎట్లాగా? వెండిని నిర్మలము చేయు రీతిగా, వెండిని స్వచ్ఛమైనదిగా, శుద్ధి అయినదిగా చేసినట్లుగా మమ్మును నిర్మలమైన వారిగా చేశావు అన్నాడు. ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి, విశ్వాసము బంగారము కంటే ఎక్కువైనది, విలువైనది. ఇక్కడ విశ్వాసులు వెండి కంటే గొప్పవాళ్ళు, వెండికి పోల్చబడ్డారు. దేవా మమ్మును అన్నాడు కదా ఇక్కడ. దేవా, నీవు మమ్మును పరిశీలించవెట్లా? వెండిని నిర్మలము చేసినట్లుగా మమ్మును నిర్మలులుగా చేసా. అంటే విశ్వాసులైన వారు వెండికి పోల్చబడితే వారికి ఉన్న విశ్వాసము బంగారముతో పోల్చబడింది కదా, విలువైన బంగారముతో పోల్చబడింది. విలువైన బంగారం వంటి విశ్వాసాన్ని ఆయన పరిశీలించడానికి, పరీక్షించడానికి, విశ్వాసానికి పరీక్ష పెట్టడం ఎట్లాగా అంటే, వెండి వంటి విశ్వాసులమైన మనకు ఆయన పరీక్ష పెడతాడు. అర్థం అవ్వలేదు అనుకుంటా కదా. మళ్ళీ చెప్తాను, మన విశ్వాసానికి పరీక్ష ఎట్లా కలుగుతుంది అంటే, వెండి లాంటి విశ్వాసులం మనం. అంటే మనం వెండి లాంటి వాళ్ళం అయితే మనలో ఉన్న విశ్వాసము బంగారం లాంటిది కదా. ఆ బంగారం లాంటి విశ్వాసానికి పరీక్ష పెట్టాలంటే మనకు పరీక్ష పెట్టాలి కదా, మనలను పరిశీలించాలి అది. కాబట్టి అందుకొరకు ఏం చేస్తాడు? కంసాలి బంగారాన్ని పరిశీలించడానికి, అంటే దాన్ని శుద్ధ చేయడానికి ఏం చేస్తాడు? ఒక కొలిమి కావాలి కదా, కొలిమి కావాలి. ఆ కొలిమిలో ఒక పాత్ర పెడతాడు, ఆ పాత్రలో ఆ బంగారమును వేస్తాడు, దాంట్లో దానికి సంబంధించిన ఏదో వేస్తాడు దాన్ని. తర్వాత దానికి మంట పెట్టి కాలుస్తూ ఉంటాడు.
మంట పెట్టి కాలుస్తూ ఉంటే ఆ వేడికి అది కరిగిపోతుంది, దాంట్లో ఉన్న మస్టు అంతా వేరైపోతుంది. అది ఎప్పుడు శుద్ధమైనదిగా అవుతుంది. అంటే ఇంత ప్రక్రియ ఉంది. అది దానికి ఎక్కువైన మంట ఉండకూడదు, అలాగని తక్కువైన మంట ఉండకూడదు. సమపాళలు ఎంతగా దానికి వేడి అందిస్తే అది అంతగా శుద్ధి అవుతుందో అంత వేడిని అందిస్తాడు. లేకపోతే ఏమవుతుంది? వికటించింది ప్రయోగం. అలాగే దేవుడు కూడా యాకోబు పత్రికలో చెప్పినట్లుగా మనము అనుభవించలేని దానికంటే ఎక్కువైన శ్రమలు, శోధనలు ఆయన అనుమతించడు కదా. ఎవడైనాను తాను శోధింపబడుతున్నప్పుడు దేవుని చేత నేను శోధించబడుతున్నాను అని అనకూడదు అన్నాడు. ఆ శోధన మనము సహింపగలిగినంత మట్టుకే ఉంటుంది కదా. పన్నెండవ వచనం నుండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుండి ఈ విషయాలు ఉంటాయి కదా. శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇక్కడ కదా ఆయన శోధనకు నిలిచిన వాడు ఏమవుతాడట? కిరీటమును పొందుతాడు. 12వ వచనంలో చెప్పాడు కదా, శోధనకు నిలిస్తే, ఆ శోధనలో నిలబడితే చివరికి ఏముంటుందట? జీవ కిరీటం అన్నాడు. కిరీటం దొరుకుతుంది. సరే, కంసాలి కొలిమిలో ఎలాగో బంగారమును కాలుస్తాడో, బంగారం వంటి విశ్వాసాన్ని, వెండి లాంటి విశ్వాసులమైన మనలను ఆయన ఎలా కాలుస్తాడు, ఎలా నిర్మలం చేస్తాడు, ఎలా శుద్ధి చేస్తాడంటే ఆ శుద్ధి చేసే ప్రక్రియ ఆయన భూలోకములోనే మనలను చేస్తాడు. ఈ భూలోకము కంసాలి కొలిమి వంటిది విశ్వాసులకు. వినాలి, విశ్వాసులమైన మనకు ఈ భూలోకం ఎలాంటిదట? కంసాలి కొలిమి లాంటిది. విశ్వాసులకు మాత్రమే. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, లోకములు మీకు యోహాను సువార్త 16 అధ్యాయం 33వ వచనంలో అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు. లోకము మిమ్ములను ద్వేషిస్తుంది, కానీ లోకము తన వారిని ప్రేమిస్తుంది. అట్లయితే లోకము తన వారిని, లోకస్తులను ప్రేమిస్తుంది, కానీ మనలైతే అదేం చేస్తుంది? ద్వేషిస్తుంది. అందుచేత ఈ లోకము విశ్వసించిన వారికి కొలిమి లాంటిది. కొలిమి లాంటిది కదా. కొలిమి లాంటి ఈ లోకంలో ఆయన మనలను కాలుస్తూ ఉంటాడు. మన విశ్వాసానికి తప్పనిసరిగా పరీక్ష ఉండాలి కదా. చదువుకునే విద్యార్థులకు ఏముండాలి? పరీక్షలు ఉండాలి. పరీక్షలు లేకపోతే వాళ్ళ ఉత్తీర్ణత తెలియదు, వాళ్ళ సామర్థ్యత బయటపడదు. ఎందుకు పరీక్షలు అంటే వాళ్ళ యోగ్యత తెలియడానికి, వాళ్ళ స్టాండర్డ్ తెలియడానికి, వాళ్ళు ఎంత బాగా చదువుకున్నారో తెలియడానికి, ఎంత అర్థమైందో తెలియాలంటే పరీక్షలు అవసరం. విశ్వాసులమైన మనకెందుకు పరీక్షలు కదా. మన విశ్వాసము కూడా ఈ కొలిమిలో పరీక్షించబడదు. మన యోగ్యత బయటపడడానికి. బంగారం ఎందుకు కాల్చాలి? దాని స్వచ్ఛత బయటపడడానికి. కాల్చకపోతే దానికి రూపు రాదు, స్వచ్ఛత రాదు కదా, దానికి విలువ పెరగదు. అందుచేత విశ్వాసులమైన మనము అగ్ని లాంటి మహాశ్రమలు,
చేత మన విశ్వాసము పరీక్షించబడుతుంది. ఆ పరీక్షించే కొలిమి ఈ భూలోకం. ఈ భూలోకంలో మనకు కొలిమి లాంటి శ్రమలు ఉంటాయి. అంటే ఇక బ్రతికినంత కాలం ఈ కష్టాలు ఈ బాధలు ఉంటాయా అంటే అది చెప్పడం లేదు. వాళ్ళు కొంచెము కాలం అంటే కదా, కొంతకాలం. సరే, కొంతకాలం అంటే ఎంతకాలం? ఈ భూలోకంలో ఉన్నంతకాలం. ఆ తర్వాత ఏం జరుగుతుందో కదా పేతురు పత్రికలో చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్నామే ఈ భాగం, కీర్తనల భాగంలో 66వ కీర్తన 10వ వచనం. ఈ లోకము విశ్వాసులను పరీక్షించుటకు కంసాలి కొలిమి లాంటిది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవా, నీవు మమ్మును పరిశీలించావు. ఎట్లాగా అంటే వెండిని నిర్మలం చేసినట్లుగా. వెండిని ఎట్లా అంటే అది కూడా కొలిమిలోనే. కంసాలి దాన్ని కూడా కొలిమిలో వేసి కాలుస్తాడు, అప్పుడు అది నిర్మలం అవుతుంది. రైట్. అలాగూ కాల్చిన మమ్ములను నిర్మలులుగా చేశావు. ఇప్పుడు 11వ వచనం ఆ కాల్చే విధానాన్ని, ఆ రకాలను చెప్తున్నాడు. నీవు బందీ గృహములో మమ్మును ఉంచావు కదా, బందీ గృహములో మమ్మును ఉంచావు. బందీ గృహంలో ఉంచడం అంటే దానికి వాడుక భాషలో ఇలా ఉంది ఏమంటే వలలో చిక్కుకునేటట్లుగా చేశావు అని. వేటగాడు వల పన్నితే ఆ వలలో చిక్కుకున్న పక్షి ఇంకా అది ఎంత గింజుకున్నా బయటకు రాలేదు. మళ్ళీ ఆ వేటగాడే బయటకు దాన్ని తీస్తాడు. ఎట్లాగంటే దేవా, నీవు మమ్మల్ని బందీ గృహములో ఉంచావు అంటే వలలో చిక్కుకునేటట్లుగా చేసి చిక్కుబడేటట్లు చేసావు. అన్ని చిక్కుముళ్ళు దాని నుంచి బయటపడాలని ప్రయత్నించే కొలది అది ఇంకా చుట్టుకుపోతూ ఉంటుంది, ఇంకా చిక్కవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కలుగుతాయి కదా. దాన్ని ఏమంటాం? ఒకదాని వెంబడి మరొకటి. ఏంటో ఒకటి పోతే ఒకటి అంటారు కదా, ఒకటి పోతే ఒకటి. కొన్నిసార్లు ఒకటి పోయిందాక కూడా ఉండవు కదా, ఒకదాని వెంబడి ఒకటి మళ్ళీ కదా. ఇలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు లేవు మన జీవితాల్లో. అంటే మన విశ్వాసం ఏమవుతుంది? పరీక్షించబడుతుంది. అబ్రహాము విశ్వాసం కూడా దేవుడు పరిశోధించాడు. విశ్వాసులమైన మన అందరి విశ్వాసం ఖచ్చితంగా పరీక్షించబడుతుంది, పరీక్షించబడాలి కూడా. అయ్యి బాబాయ్, మా విశ్వాసం పరీక్షించొద్దు, అగ్నిలో మమ్మల్ని పొట్టను వేయొద్దు అంటే మనం విశ్వాసులమే కాదు, ఆ పనికిరాని విశ్వాసం అవుతుంది అది కదా. శ్రేష్టమైన విశ్వాసులుగా మనం మార్చబడాలి అంటే కొలిమిలో కాల్చబడాల్సిందే. ఒక భక్తుడు ఇలాగ అంటాడు, శ్రమలు లేని జీవితమును కోరుకొనకుము సోదరా, శ్రమలు లేని జీవితమును కోరుకొనకుము సోదరి. చాలా అద్భుతంగా ఉంటుందండి. శ్రమలు లేని జీవితం కావాలని కోరుకోవద్దు. ఆ శ్రమల కొలిమి నిన్ను ఏం చేస్తుంది అంటే శుద్ధమైన విశ్వాసిగా, సువర్ణంగా మారుస్తుంది. కావాలని మనమేమి శ్రమలు కోరుకోనక్కర్లేదు. మనం విశ్వాసులమైతే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చిన వాటిని మాత్రం వద్దనకూడదు. అది నన్ను కాల్చొద్దు ప్రభువా, నన్ను కొలిమిలో వేయొద్దు అంటే మనం నిర్మలులము కాలే. కాబట్టి బంగారము అన్న తర్వాత దాన్ని కొలిమిలో వేయాల్సిందే, వెండి దాన్ని కొలిమిలో పెట్టాల్సిందే, విశ్వాసము కొలిమిలో కాల్చబడాల్సిందే.
ఆ కొలిమి ఈ లోకం అయితే, ఈ లోకములో కదా కొలిమి లాంటి ఈ లోకంలో వలల లాంటి శ్రమ కదా, చిక్కుకునేటటువంటి పరిస్థితులు, ఈ లోకములో మనం చిక్కుకుపోయి బయటపడలేనటువంటి పరిస్థితులు, అయ్యో ఎలా బయటపడగలం అనేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అయినా మనం భయపడవలసిన పని లేదు. ప్రభు అన్నాడు, మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి. మనము ధైర్యము తెచ్చుకొనుడి అనే మాట వైపు గురి కలిగి ఉందా? శ్రమల వైపు చూడక్కలా లేదు. శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును అన్న మాట దగ్గరే మనం ఆగిపోవద్దు. ధైర్యము తెచ్చుకొనుడి అనే మాట దగ్గరకు మనం వెళ్తాం. ఆ మాటను మనం కనుక స్వీకరిస్తే ఈ శ్రమలను ఎట్లా ఎంచుకుంటాం? అపోస్తలులు చులకని ఆ శ్రమ, కొంచెము కాలం అన్నట్లు కదా. అవును, అట్లయితే ఆ వలలో చిక్కుకునేటట్లు అటువంటి పరిస్థితి కొలిమి కదా. ఇంకా మా నడుముల మీద గొప్ప భారము పెట్టావు అన్నాడు కదా. గొప్ప భారం మా పైన పెట్టబడింది, మోయలేని భరించలేమన్నంతగా, తట్టుకోలేమన్నంత భారం. కొన్నిసార్లు అంటాను, నేను కాబట్టి కదా ఈ బాధపడుతున్నాను, కానీ నీవైతేనా అంటారు కదా. నేను కాబట్టి పడుతున్నా, నువ్వైతే కష్టమే. అవును, భారము పెట్టిదివి, మా మీద భారం పెట్టిదివి. గమనించాలి, మనం మోయలేని భారాన్ని ఆయన మన మీద మోయగలిగినంతనే కదా. ఎందుకు ఇదంతా? మనలను నిర్మలునిగా చేయడానికి కదా, మనలను శుద్ధి చేయడానికి, వలలో చిక్కుకునేటట్లుగా, అలాగే గొప్ప భారం మన మీద పెట్టబడినట్లుగా. ఇంకా 12వ వచనం, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేశావు కదా. ఎట్లా కదా, నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేశావు అంటే జనులు నెత్తి మీదకి ఎక్కడం అంటే ఎట్లా? కొన్నిసార్లు అంటాం కదా, ఏదో పోనీలు అనుకుంటే ఇప్పుడు కదా నెత్తినెక్కి చూస్తున్నాం. ఇక దిగమంటే దిగడం లేదు అని కదా. అంటే ఇంకా అంటారు ఏమంటే, దారిని పోయేదాన్ని కదా తెచ్చుకొని నెత్తి మీద పెట్టి, జనులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేశావు. ఇంకా దీనికి అర్థం చేసుకోవాలంటే, మేలు చేద్దాములే అని అనుకుంటే ఏమొస్తుందట? కీడు ఎట్లాంటిది అనమాట. ఇలాంటి పరిస్థితులు చాలా ఎదురవుతాయి మనకు. ఏదో మేలు కొరకు పోతే, మంచి కొరకు పోతే అది మనకు వ్యతిరేకంగా వచ్చే పని. జనులు మీ నెత్తి మీదకి ఎక్కునట్లు కదా, మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేశావు అని అంటాడు. అంటే ఈ లోకమనే కొలిమిలో ఈ విధంగా మనం కాల్చబడతాం కదా. జనులు మనపై భారంగా ఉండేటట్లుగా, మనం చిక్కుపరుచుకునేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని పరీక్షించడానికి చాలాసార్లు వాటిని అనుమతిస్తాడు ఆయన. అంతేకాదు, ఇంకా ఏమంటాడు? మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. నిప్పులలో నీళ్లలో పడ్డాము. నిప్పుల్లో నీళ్లలో పడడం అంటే కొలిమిలో కాల్చబడుతున్నాం, మళ్ళీ నీళ్లలో ముంచబడుతున్నాం. వినండి, అగ్నిలో కాల్చబడుతున్నాం, మళ్ళీ చల్లటి నీళ్లలో ముంచబడుతున్నాం అని. ఎందుకు ఇలాగ చేస్తున్నాడు ఆయన? ఈ లోకాన్ని కొలిమిగా చేసి మన అమూల్యమైన విశ్వాసాన్ని ఎందుకు ఆయన పరీక్షిస్తున్నాడు? అగ్నిలో కాలుస్తూ నీళ్లలో ముంచుతూ కదా. ఎంతవరకు కాల్చాలో అంతవరకు కాలుస్తాడు కొలిమి కంసాన్ని. కాల్చిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని కదా
ఎందుకు అలాగ చేస్తాడు అంటే, ఆ కాల్చబడిన దాన్ని నీళ్ళలో ఎందుకు ముంచుతాడంటే, అది గట్టిగా అంటే పనికి ఉపయోగపడేటట్లుగా ఉండడానికి, దానిలో ఏమంటారంటే నేల విత్తనం నాటడానికి అనువుగా ఉన్నదాన్ని ఏమంటారు, పదునైన నేల కదా, దాన్ని దున్ని కదా చక్కగా దాన్ని మెత్తగా చేసి నీరు పెట్టి మళ్ళీ విత్తనాలు నాటడానికి ఆ అనువైన నేల, అంటే పదునుగా ఉంది నేల అంటే విత్తనం వేస్తే మొలిచిద్ది కదా, అది పదునైన నేలగా చేసినట్లుగా బంగారముగా ఉన్న మనలను అగ్నిలో కాల్చి పుటము వేసి ఆ నీటిలో ముంచడాన్ని ఎలాగ వర్ణించారంటే, పదును పెట్టడం, పదును చేయడం కొరకు కాల్చబడినటువంటి ఆ సువర్ణము నీళ్ళలో ముంచబడడం ద్వారా అది పదునుగా తయారవుతుంది. అంటే పదును అంటే తెగేదానికి కాదు, దాన్ని ఏ విధంగా మలచాలో ఆ విధంగా అది ఉపయోగపడేటట్లుగా అలాగూ తయారయ్యేందుకు అది నీళ్ళల్లో ముంచబడుతుంది. అందుకే ఇక్కడ ఏమంటాడు దావీదు, మమ్మల్ని నిప్పుల్లో వేశావు, నీళ్ళల్లో వేశావు, అగ్ని చేత కాల్చావు, నీళ్ళల్లో ముంచావు. ఎందుకంటే పదునైన వారిగా చేయడానికి, పనికొచ్చేటట్లుగా చేయడానికి. ఎంత అద్భుతంగా చూడండి కదా, దేవుడు కొలిమిలో విశ్వాసులమైన మనల్ని కాల్చేటువంటి విధానం ఎందుకొరకు, కోపంతో కాదు, మనలను శుద్ధిగా చేయడానికి, ఆ అద్భుతమైన కదా స్వరూపాన్ని మనకు ఇవ్వడానికి. రోమపత్రికలో 8వ అధ్యాయంలో చెప్పినట్లుగా క్రీస్తు యేసు యొక్క స్వారూప్యము మన యందు ఏర్పడు నిమిత్తం అలాగున మనం పరిశీలించబడుతున్నాం. సరే, ఆయన ఊరికే కాల్చి 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 అలా విడిచిపెడతాడా అంటే అలా విడిచిపెట్టాడు. ఎంతకాలం కాల్చాలో అంతవరకు, అప్పటిదాకా ప్రభువా నన్ను తప్పించు, తీసేయంటే కుదరదు, కాల్చబడాలి. ఎప్పుడు తీయాలో ఆయనకు తెలుసు. అప్పుడు ఏం చేస్తాడు, అదే వచనంలో వాళ్ళు ఏమంటారు చూడండి, 12వ వచనంలో, అయినను అంటే ఇలా చెప్తాను, మమ్ములను బందీ గృహంలో ఉంచావు, గొప్ప భారం మా మీద పెట్టావు, మనుషులు మా నెత్తి మీదకి ఎక్కేటట్లు చేశావు, నిప్పుల్లో వేశావు, నీళ్లలో వేశావు. ఇంత చేసినా కూడా అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించావు. చూడండి ఎంత చక్కని అనుభవం. ఎంత చేసినా మమ్మల్ని అలాగే విడిచిపెట్టలా. మాకు సమృద్ధినిచ్చావు, సంతోషం ఇచ్చావు కదా. ఈ శ్రమ తర్వాత, కొలిమి తర్వాత, పరీక్ష తర్వాత మాకు ఆనందం ఇచ్చావు, అధికమైన మేలు ఇచ్చావు, సమృద్ధిని మాకు ఇచ్చావు, సమృద్ధిని మాకు దయచేసావు. అట్లయితే ఈ భూలోకం కొలిమి లాంటిది కదా, శ్రమల కొలిమి ఇది. ఈ శ్రమల కొలిమిలో మన విశ్వాసము కాల్చబడుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు మనుషుల ద్వారా, అంటే మనుషులు వాళ్ళు మనకి ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా అన్నారు అని మనం అనుకుంటాం, కానీ అది మన విశ్వాసానికి కలుగు పరీక్ష. దేవుడు వాళ్ళ అలా ఉపయోగించుకున్నాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటాడు ఆయన, జనులు మిమ్మును ఏం చేస్తారు, నిందిస్తారు. ఇదొక కొలిమి, ఇదొక మంట కదా. జనులు మిమ్మల్ని నిందించి, మిమ్మలను హింసించి, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. ఇవన్నీ కూడా కొలిమి కదా, ఇదంతా కొలిమి. నిందిస్తారు మనల్ని, నిందించే వాళ్ళని చూసి నన్ను ఎందుకు ఇలా అంటున్నారని మనం అసహించుకోవక్కర్లేదు. అబ్బా, ఈ నింద లేకపోతే నిందించు వాళ్ళ చేత దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి.
హింసించుట, కొన్నిసార్లు మాటల చేత క్రియల చేత గాయపరిచేవారు ఉంటారు. వాళ్ళకు జరుగుతున్నప్పుడు దేవుడు మనలను సువర్ణంగా మార్చడానికి మన కొరకే ఇది అనుమతించాడు. వారు మనల్ని నిందించడానికి నియమించబడ్డ వాళ్ళు. ఈ శ్రమల కొలిమిలో ఆయన ఆ కొలిమి కాల్చేటప్పుడు దాంట్లో కంసాలు ఏం చేస్తుంటాడు, తేపకు గుప్పుడు తీసుకొని పొట్టు ఇంకా బొగ్గులు వేస్తూ ఉంటాడు కదా, వేస్తూ ఉంటాడు, తిప్పుతా ఉంటాడు. అంతే. ఆ నిందలు అనే బొగ్గు, అవమానం అనే బొగ్గు, పొట్టు కదా, ఇవి వేస్తా ఉంటాడు, కాలుస్తూ ఉంటాడు. ఎందుకు? వీళ్ళు అగ్నిలో పడి కాలుతూ ఉంటే మనము శుద్ధి అవ్వడానికి, మనం సువర్ణం అవ్వడానికి, మనం పరిపూర్ణలం అవ్వడానికి, మనం గొప్పవాళ్ళం అవ్వడానికి దేవుడు భూలోకంలో మనల్ని నిందించే వాళ్ళని ఏర్పరిచాడు, మనల్ని దూషించే వాళ్ళని ఏర్పరిచాడు దేవుడు, మనల్ని హింస పెట్టే వాళ్ళను దేవుడు మన కొరకు ఏర్పరిచాడు. ఎందుకంటే మనము దేవునికి ఇష్టమైన వాళ్ళకి, సువర్ణమైన వాళ్ళగా మారడం కొరకు దేవుడు అట్లాంటి వాళ్ళను ఏర్పరిచారు. వాళ్ళు అనుకుంటారు ఇక మీ పని అయిపోయింది. వాళ్ళు మనం నిందిస్తూ హింస పెడుతూ వాళ్ళు సంతోషపడతారు. నిజమైన విశ్వాసులుగా, బంగారం లాంటి విశ్వాసాన్ని మనం కలిగిన వారిగా మనమేం చేయాలి తెలుసా? వాళ్ళను చూసి మనం సంతోషపడాలి, వాళ్ళని చూసి మనం ఆనందించాలి. ఓహో, మిమ్మును బట్టి నాకు ఇంకొక పోస్టు, ఇంకొక స్థాయి పెరుగుతుంది అని వాళ్ళని బట్టి మనం అతిశయపడాలి. మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతారు, చెడుగా మాట్లాడతారు, దూషిస్తారు. అలాంటి వాళ్ళని దేవుడే మన కొరకు పెట్టాడు, దేవుడే మన కొరకు నియమించాడు. మనల్ని దూషించే వాళ్ళు, మనల్ని తిట్టే వాళ్ళను ఈ భూలోకంలో. ఎందుకంటే పైనుండి ఎవరికి అధికారం ఇవ్వకపోతే ఎవడు ఏమీ చేయలేడు. అనుమతించాడు అంతే. పో, తిట్టుపో, నా కుమార్తెను తిట్టు, ఇదిగో నా కుమారుని తిట్టుపో, లేకపోతే దూషించి హింసబెట్టు అని దేవుడు వాళ్ళను ఉపయోగించుకున్నాడు. దేవుడు వాళ్ళకు అనుమతించాడు, వాళ్ళు మనల్ని కాలుస్తున్నారు అంతే. వాళ్ళ ద్వారా దేవుడు మనల్ని కాలుస్తూ, వాళ్ళు బొగ్గు లాంటి వాళ్ళు కాలి బూడిదైపోతారు. పొట్టు లాంటి వాళ్ళు మన కొరకు వాళ్ళు అంతే. ఈ లాజిక్ మనకు అర్థమైతే మనం బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. మనం నిందించేవారు, మనం దూషించేవారు, మనం హింసించేవాళ్ళు వాళ్ళు కాలిపోతున్నారు, బూడిదైపోతున్నారు, పొట్టు లాంటి బొగ్గు లాంటి వాళ్ళు. మరి మనము శుద్ధమైన సువర్ణం, బంగారం లాంటి వాడు. మనం బంగారం, వాళ్ళు మసిబొగ్గు. రంగులు కాదు సుమా కదా. దేవుడు మన గుణాలను, మన లక్షణాలను, మన విశ్వాసాన్ని అలాగున పరీక్షిస్తాడు. దావీదు అంటున్నాడు కదా, నీవు మమ్మల్ని పరిశీలించావయ్యా, మమ్మల్ని నిర్మలమైన వారిగా చేశావు. ఎలాగూ అంటే ఆ విషయం చెప్పి మమ్మల్ని బందీ గృహములో ఉంచావు అంటే ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నాడు. బంధకాల్లో ఉంచావు, ఐగుప్తు బందీ గృహముగా ఉంది. వాళ్ళు పోతామంటే పోనేను అంటున్నాడు కదా ఫరో. ఎక్కడికి మీరు పోయేది, నేను వదిలిపెట్టనని వాళ్ళని. ఒకవేళ ఏదో భయపడో బెదిరిపోయో వదిలిపెడితే మళ్ళీ వెంటబడ్డాడు పట్టుకోవడానికి. బందీ గృహములో మమ్మలను ఉంచాం, మా మీద గొప్ప భారాలు పెట్టావు, మోయలేని భారం, చేయలేని భారం. అంతేకాదు మా నెత్తి మీదకి ఎక్కేటప్పుడు ఎన్నో సమస్యలు మా నెత్తి మీదకి తెచ్చావు. ఎన్ని చేసావు కానీ కదా, నిప్పుల్లో వేసావు, నీళ్ళల్లో వేసావు కానీ నువ్వు మమ్మలను విడిచిపెట్టలా. ఇదిగో సమృద్ధి గల ప్రాంతానికి తెచ్చావు. ఇంత చేసిన మనం సమృద్ధిగా ఉన్న చోటకి తేవడం కోసమే. ఎంత చక్కని అనుభవం కదా. అట్లయితే దేవుడు కదా ఇలాంటి పరిస్థితులను అన్నీ మన కొరకు అనుమతించి తర్వాత మనము
కదా సమృద్ధికరమైన స్థితిలోనికి రావడం కొరకే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రండి మళ్ళా పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోకి వద్దాం. అలాగూ మనం శుద్ధపరచబడిన తరువాత అగ్ని పరీక్ష వలన కదా అమూల్యమైన నీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. బంగారానికి అగ్ని లాంటి అగ్ని ద్వారా పరీక్ష అయితే మనకు దేని చేతట? శోధన. అగ్ని కొలిమి లాంటి లోకంలో శోధనలు అనే అగ్ని అది మన ఇంటి వారి ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, సమాజం ద్వారా కదా, ఈ లోకం ద్వారా, అధికారుల ద్వారా, ప్రభుత్వాల ద్వారా, ఏ విధంగా అయినా కావచ్చు. ఈ శోధనల చేత మన విశ్వాసము పరీక్షకు పరీక్షించబడుతుంది. ఆ పరీక్షలో మనం నిలబడినప్పుడు చూడండి ఏమవుతుందట? నిలబడుతుంది మన విశ్వాసం. అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రస్తుతము అంటే ఈ లోకంలో మన జీవితం ఎలాంటిదట? ప్రస్తుతం పర్మనెంట్ కాదు. మనం అప్పుడప్పుడు ఉపయోగిస్తాం కదా, ఎక్కడున్నారు మీరు ఇప్పుడు అంటే మేము ప్రస్తుతానికి కదా పలానా చోట ఉంటున్నాం, ఆ తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వస్తాము అని. అంటే ప్రస్తుతం అంటే టెంపరీ కదా, పర్మనెంట్ కాదు. కొన్నాళ్ళు, కొద్ది రోజుల పాటు అని అర్థం. అలాగైతే ఈ భూలోకము విశ్వాసులమైన మనకు టెంపరీ, ప్రస్తుతం. కాబట్టి ఈ ప్రస్తుతమైన ఈ లోకంలో మనకు శోధనల వంటి కదా అగ్ని పరీక్షలు మనకు ఎదురవుతాయి. ఆ తర్వాత ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు కదా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో టెంపరీగా ఉన్న ఈ భూలోకాన్ని మనం విడిచిపెట్టి కదా ప్రభు యొద్దకు మనం వెళ్ళిపోతామే. ఆ మధ్యాకాశములో ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతామే. అప్పుడు ఏం కలుగుతుందట? ఇక్కడ చెప్పాడు కదా, మెప్పు కలుగుతుంది. ఆయన మనం మెచ్చుకుంటాడు. ఇంకా దేవుడు మనకు తన మహిమనిస్తాడు. అంతేకాదు ఆయన మనలను ఘనపరుస్తాడు, ఘనతనిస్తాడు. మెప్పు, మహిమ, ఘనత మనకు ప్రభు ఎదుట కలుగుతాయి. అందుకొరకు కొలిమి లాంటి భూలోకంలో కదా శ్రమల లాంటి అగ్ని చేత ఆయన మనలను కాలుస్తాడు. ఆ శ్రమలలో, ఆ కొలిమిలో మనం నిలిచి ఎంత స్వచ్ఛమైన వారి, ఎంత కాల్చబడితే అంత సువర్ణంగా మనం మార్చబడితే అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడట? మెచ్చుకుంటాడు. బలా మెప్పు కలుగుతుంది. ఈ భూలోకంలో మనం నొచ్చుకుంటాం బాధకు, కానీ అక్కడ దేవుడు మనలను మెచ్చుకుంటాడు. ఈ భూలోకంలో మనం హీనంగా కనబడతాం, కానీ అక్కడ ఆయన మనలను మహిమపరుస్తాడు. అక్కడ ఆయన మనలను ఘనపరుస్తాడు. ఎంత గొప్ప భాగ్యం! నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు నీవెన్ని శ్రమలు అనుభవించావు, ఎన్ని నిందలు అనుభవించావు, ఎంతగా నీవు హింసించబడ్డావు, నా నిమిత్తం నీవు నిలబడ్డావు అని ప్రభువు మెచ్చుకొని మహిమపరిచి ఘనపరిచేటువంటి ఆ గొప్ప భాగ్యం కదా దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఈ భూలోకంలో కదా అగ్ని లాంటి శ్రమలకు ఆ కొలిమిలో మనము కాల్చబడుతున్నాం. మన విశ్వాసము కాల్చబడు. ఈ పరీక్షకు మనము నిలిచిన వారమైతే, నిలబడకుండా తప్పిపోతే, పారిపోతే కదా ఆ అగ్నిలో నుంచి తప్పించుకొని పోతే
మెప్పు ఉండదు కదా, ఘనత ఉండదు, మహిమ ఉండదు. అగ్నియే మనలను ఏం చేస్తుందట? పరీక్షిస్తుంది. అగ్ని చేత మన విశ్వాసం పరీక్షకు నిలబడుతుంది. ఆ అగ్నిలో ఏది నిలబడుతుందో దానికే దేవుడు ఘనతనిస్తాడు, మహిమనిస్తాడు. కాబట్టి పేతురు గారు చక్కగా విశ్వాసమైనటువంటి మనకు నిరీక్షణ కలిగింది, అది ప్రభు మనకు పరలోకమందు భద్రంగా మన కొరకు ఉంచాడు. అది స్వాస్యం. దాని కొరకు మనం ఎదురు చూస్తూ సంతోషపడుతున్నాం, ఆనందిస్తున్నాం. అయితే ఈ భూలోకంలో ఉండగా కొంచెం కాలం శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలు ఎలాంటివి అంటే ఇదిగో అగ్ని లాంటి శ్రమ. అగ్ని వంటి మహాశ్రమల చేత మనకున్న నిరీక్షణ, మనకున్న విశ్వాసం పరీక్షకు నిలబడుతుంది, పరీక్షించబడుతుంది. దానిలో మనం నిలబడినప్పుడు ఆయన మనకు మెప్పు, ఘనత, మహిమ ఇస్తాడు. మనం నిరీక్షణతో ఎదురు చూస్తుంది దాని కొరకే. కాబట్టి అలాగూ ఈ భూలోకంలో ప్రభు మనలను ప్రేమిస్తూ మనం ఉంచాడు. ఈ లోకం మనకు కొలిమిలాగా ఉంది కదా. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, నేను ఈ లోకాన్ని విడిచంటే చనిపోయి ప్రభు యొద్దకు వెళ్ళిపోవాలని నాకు ఆశ ఉంది అంటాడు. చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే కానీ చావైతే నాకు లాభం, ఎందుకంటే నేను అక్కడ ప్రభుతో కూడా ఉంటాను అని. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనం ఉంచినంత కాలం మనం ఉంటాం. అయితే ఆయన మనల్ని ఎలాగ ఉంచాలనుకున్నాడో అలాగ ఉంచుతాడు. ఆయన చిత్తానికి మనం లోబడి, దేవా నన్ను ఎందుకు ఇలాగ చేశావు, నాకెందుకు ఈ బాధలు, ఈ సమస్యలు అని మనం ఆయన ప్రశ్నించడం కాదు. ఆయన మనం పరిశీలిస్తున్నాడని ఎరిగి ఆ పరీక్షకు మనం నిలబడి, బాబా నన్ను ఎంతగా పరీక్షిస్తే నేను అంత సువర్ణంగా, అంత మెప్పు, ఘనత నాకు కలుగుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఆయన మనల్ని ఎంత కాల్చినా కదా, ఎంత కాల్చినా దేవుడు మనకు విలువ ఇవ్వడానికే కదా, మనకు విలువనివ్వడానికే అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. అలాగున మన విశ్వాసాన్ని, మనం ప్రభు మీద మనకున్న విశ్వాసాన్ని మనం కొనసాగించుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.